వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో కొన్ని పార్సల్స్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అన్ని మీషోలోనే తీసుకున్నా, ఇంకొకటి వచ్చేసి ఆన్లైన్లో తీసుకున్నాను అనమాట. దీని లింక్స్ అనేవి ఖచ్చితంగా నేను కమ్యూనిటీ పోస్ట్లో ఇచ్చింటా, లేదా ఈ వీడియో కింద అయినా ఇచ్చింటాను, లేదంటే ఒకసారి కామెంట్ చేసిన లింక్స్ అనేవి నేను ఇచ్చేస్తాను అనమాట. సో ఇవి ఖచ్చితంగా మన పిల్లలకి యూజ్ అవుతుంది, మన ఇంట్లోకి యూజ్ అవుతుంది. సో ఎక్కువ ఏం లేవు, కొన్ని ఉన్నాయి, అవే చూపిస్తాను అనమాట. ఇటువంటి వీడియోసే తీస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా మీకు మీ కుటుంబానికి వీటి వీడియోస్ యూజ్ అవుతాయి అనమాట. మన ఇంట్లో వస్తువులు ఏమేమి కావాలనేవి ఖచ్చితంగా యూజ్ అవుతూ ఉంటుంది. అందుకే నేను ఎక్కువగా ఇలాంటి వీడియోసే పెడుతున్నాను. సో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలాగే తెలియని వాళ్ళకి వీడియోని అయితే షేర్ చేయండి. కొంచెం హైప్ ఇస్తే అది కూడా కొంచెం బాగుంటుంది అనమాట, సంతోషంగా ఉంటుంది. సో ముందుగా అయితే నేను ఇది ఓపెన్ చేయబోతున్నాను అనమాట. సో ఇది ఒకటి ఉంది, అలాగే ఇదొకటి ఉంది, ఇంకొకటి ఇదొకటి ఉందన్నమాట. సో ఫస్ట్ అయితే నేను ఈ పెద్దదైతే పార్సల్ ఓపెన్ చేయబోతున్నాను. చాలా ఇష్టపడే కొనుక్కున్నాను ఇది. సో ఎలా ఉందో ఓపెన్ చేసేద్దాం. ఇది ఓపెన్ చేయడానికి చాలా సమయం పడుతుంది, అందుకే ఆఫ్ చేసి ఓపెన్ చేసినాక ఆన్ చేస్తాను. ఇదిగోండి, మొత్తానికైతే ఓపెన్ చేసేసాను అనమాట. అదిగోండి, ఇది వచ్చేసి ఏంటి అని అంటే, చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేది, మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో ఉండేది సేమ్ ఇలాంటి షేప్లోనే ఒక కుక్కర్ అనమాట. అప్పటి నుంచి ఇటువంటి కుక్కర్ మళ్ళీ ఇంక అసలు చూడలేదు నేను. అందుకే నాకు అవకాశం వచ్చింది, అందుకే తెప్పించేసుకున్నాను అనమాట. సో మంచిగా ఉంటుంది ఈ షేప్లో కుక్కరు, స్టీల్ది. అదైతే అల్యూమినియంది, చిన్నప్పుడు మా ఇంట్లో ఉండేదైతే అల్యూమినియంది. నేను ఇప్పుడు స్టీల్ అయితే తెప్పించుకున్నాను. సో మనకి వారంటీ కార్డు కూడా ఇచ్చారు వాళ్ళు. వారంటీ కార్డు, ఒక విజిల్ ఇచ్చారు. నేను తెప్పించుకునేది వచ్చేసి అనంత ప్రెస్టేజ్ కుక్కర్ అనమాట. ఇది కుక్కర్ 5 లీటర్స్ అయితే కాదు, 6.5 లీటర్స్ అనమాట. చూసారు ఎంత బాగుంది, స్టీల్దే తెప్పించుకున్నాను. నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది దీన్ని చూసిన తర్వాత. తప్ప నాకు చాలా రోజులే దీనికోసం ఎదురు చూశాను. ఫస్ట్ ఆల్రెడీ ఒక వీడియో నేను ఈరోజు పోస్ట్ చేసింటే అప్లోడ్ చేశాను చూడండి. అది దీంతో పాటే ఇది చేయాలి, కానీ అప్పటికి ఈ పార్సల్ రాలేదనమాట. ఈరోజు వచ్చింది. సో 6.5 లీటర్స్ అనమాట. ఇది 5 లీటర్స్ అయితే కాదు. దీని లింక్ అనేది ఖచ్చితంగా నేను కింద అయితే ప్రొవైడ్ చేసింటాను, ట్యాగ్ చేసింటాను, చూడండి. ఖచ్చితంగా అవసరం ఉండే వాళ్ళకైతే పనికి వస్తుంది. అల్యూమినియంది అయితే అస్సలు కాదు, అనంత ప్రెస్టేజ్ కుక్కర్ తీసుకున్నాను నేను. సో చాలా చాలా బాగుంది నిజానికి చెప్పాలంటే. బాగుంది కదా, నాకైతే నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. సో 6.5 లీటర్స్ అనంత ప్రెస్టేజ్ కుక్కర్ తీసుకున్నాను. దీని కాస్ట్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి 2000 చేంజ్ అలా పడింది అనమాట. 2000 లోపే పడింది అంతే. 10 ఇయర్స్ వారంటీ ఇచ్చారు. మీరు గమనిస్తే ఇక్కడ 10 ఇయర్స్ వారంటీ ఉంది, మీకు కనిపిస్తుంది లేదు, ఇక్కడ 10 ఇయర్స్ వారంటీ అని కూడా ఉందన్నమాట. ఆరాంగా 10 ఇయర్స్ వారంటీ, మంచిగా యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగుంది కదా. ఇంకా నెక్స్ట్ సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి, పిల్లలకి స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసారు కదా, ఇక వాళ్ళ కోసం అని చెప్పి ఓపెన్ చేసిన కవర్స్ ఉన్నాయి. ఒక నిమిషం. సో వాళ్ళ కోసం అని చెప్పి స్నాక్స్ కానీ లేదా లంచ్ బాక్సెస్ కానీ ఉపయోగపడుతుందని చెప్పి నేనైతే ఇవి తీసుకున్నాను. ఏంటివి లంచ్ బాక్స్లు అంటే ఇంకా ఆల్మోస్ట్ అవే కదా. సో అవే అన్నమాట. మీషోలో మంచి క్వాలిటీ, చాలామంది రివ్యూస్ ఇచ్చారు దీనికి. సో అందుకనే తీసుకున్నాను. దీంట్లోనే ఇంకొక బాక్స్ కూడా వచ్చేస్తుంది మనకి. దీంట్లో లంచ్ పెట్టిచ్చేసి దీంట్లో స్నాక్స్ పెట్టవచ్చు. లేదు అంటే ఆల్రెడీ మనకి లంచ్ బాక్స్ ఉంటుంది కదా, 2 బ్రేకులు ఉంటాయి వేరే వాళ్ళకైతే, స్నాక్స్ బ్రేక్స్కే. దీంట్లో మంచి ఫ్రూట్స్ పెట్టిచ్చేసి దీంట్లో డ్రై స్నాక్స్ పెట్టియచ్చు. అంటే బర్ఫీ కానీ లేదా డేట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా డ్రైవ్ ఏమైనా ఉంటే దీంట్లో పెట్టియచ్చు, వెట్టు ఉంటే దీంట్లో పెట్టియచ్చు. అలాగే మనకి ఇంకొక స్పూన్ కూడా ఇస్తారు. నేనైతే మా పాపకైతే 4 బ్రేకులు ఉంటాయి, దాంట్లో
ఒకటి లంచ్ బ్రేక్, 3 అయితే స్నాక్స్ బ్రేక్స్ ఉంటాయి. అందుకనే దీంట్లో పెట్టిద్దామని చెప్పి తీసుకున్నానమాట. సో మా పాపకు స్కూలు 7:30 నుంచి 4:30 వరకు, అందుకే వాళ్ళకి 4 బ్రేక్లు అయితే ఇస్తారు. సో బాగుంది కదా. చిన్నది కూడా చూడండి, మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది క్వాలిటీ అల్లాటప్పాగా ఉంది అనుకుంటారు కానీ నిజంగా చాలా బాగుంది. జస్ట్ 200 అండి, ఇవి ఎక్కువేం లేవన్నమాట. సో స్టీలే యూజ్ చేస్తే మంచిది అని చెప్పి నా కామెంట్స్లో మొన్న డీమార్ట్కి పోయినప్పుడు కూడా చాలామంది పెట్టారు. సో మీ కామెంట్స్కి నేను రెస్పెక్ట్ ఇచ్చి ఇవి తీసుకున్నాను అనమాట. సో ఇది కూడా సేమ్ అంతే, జస్ట్ 200 చేంజ్, 220 అంతే అండి, అంతే పడిండేది. ఇంత మంచి ప్రోడక్ట్ చూడండి, చాలా చాలా బాగుందనమాట. దీని లింక్ అనేది నేను ఖచ్చితంగా కింద ఇచ్చింటాను, తీసుకునే వాళ్ళైతే తీసుకోండి. అలాగే షార్ట్స్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిన వాళ్ళైతే ఫాలో అయితే అక్కడ లింక్ అని కామెంట్ చేసేస్తే ఆటోమేటిక్గా మీ అకౌంట్కి లింక్ వచ్చేస్తుంది, దాని ద్వారా అయినా కొనవచ్చు అనమాట. సో ఇది సెకండ్ ప్రోడక్ట్. ఇక థర్డ్ ప్రోడక్ట్ చెప్తే నిజంగా దాని రివ్యూ చూసిన దాన్ని నేను వాడిన తర్వాతే రివ్యూ ఇవ్వాలని చెప్పి నేను ఇన్ని రోజులు ఆగాను. అది వచ్చి సుమారుగా 15 days అయితే అయిపోతుందన్నమాట. అందుకనే అది రివ్యూ నేను వాడిన తర్వాత ఎలా ఉందో చూసి ఆ తర్వాత మీకు సజెస్ట్ చేద్దాము, బాగుందా బాగాలేదా అని చెప్పి నేను ఇన్ని రోజులు ఆగాను. థర్డ్ ప్రోడక్ట్ మాత్రం నిజంగా వేరే లెవెల్ అనే చెప్పుకోవచ్చు. అది ఏంటి అని అంటే, ఒక్క నిమిషం. సో థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి మనకి ఇలా బబుల్ ర్యాపర్లో ఇస్తాడనమాట. నేను ఆల్రెడీ యూజ్ చేశాను దీన్ని, మీరు నమ్మితే నమ్మండి, లేదంటే లేదు. నేను ఆల్రెడీ యూజ్ చేశాను కాబట్టి మీకు చూపించడం కోసమని ఇలా బబుల్ ర్యాపర్లో ఇస్తారు. మీషోలో తీసుకున్నా, అందుకే ఇలా ఇచ్చారనమాట. సో ఇది వచ్చేసి ఏంటి అంటే టీ ట్రీ షాంపూ అనమాట. టీ ట్రీ షాంపూ అంటే ఏదో హెయిర్ గ్రోత్కి దానికి దీనికి కాదండి. పెయిన్లు పడతాయి కదా మనకి, ఆ పెయిన్ల కోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. అలాగే మనకి వీపులు కూడా ఉంటాయి కదా, గుడ్లు, అవి చచ్చిపోవడానికి కూడా ఇది మంచిగా యూజ్ అవుతుంది అనమాట. పెయిన్ల కంటే ముందు ఈ వీపులు చచ్చిపోతే తల ఖచ్చితంగా క్లీన్ అవుతుంది. సో అందుకోసం అని చెప్పి ఇది తీసుకున్నాను. మనము రివ్యూస్ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడ కొట్టినా ఒకటే పర్ఫార్మెన్స్, ఒకటే గుడ్ పర్ఫార్మెన్స్ అనమాట. మంచి ప్రోడక్ట్ మంచిగా వర్క్ అవుతుంది. అలా అవి చూసి నేను ఇది తెచ్చుకున్నాను అనమాట. మాకైతే మా పాపకి పెయిన్లు ఉన్నాయి, పెయిన్లు తగ్గించేస్తున్నాను కానీ వీపులు తగ్గించలేకపోతున్నాను. దానికోసమనే తీసుకున్నాను. ఆల్రెడీ నేను దీన్ని 2 times అయితే యూజ్ చేయడం జరిగింది. ఆ 2 timesకే దాదాపుగా వీపులన్నీ పోయినాయన్నమాట. జస్ట్ దీన్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, మనము స్నానానికి వెళ్తాం కదా, అప్పుడు వేరే షాంపూ వేసుకుంటాం కదా, దాని ప్లేస్లో దీన్ని వేసుకొని నార్మల్గా ఎలా అయితే షాంపూతో చేస్తామో అలానే చేసి ఒక 10 నిమిషాలు షాంపూ అంటించి వదిలేయాలన్నమాట. 10 నిమిషాలు వదిలేసిన తర్వాత మనము హెయిర్ వాష్ చేసుకోవాలి. హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత మనకి ఆల్మోస్ట్ అంత డ్రై అయిపోతుంది కదా మన హెయిర్. ఇక అంత డ్రై అవుతున్న మినిట్లో జస్ట్ మనం పేన్ల దువ్వెనతో ఇలా అనుకుంటే మంచిగా, అది కూడా పేన్ల దువ్వెనతోనే అనుకోవాలన్నమాట. అప్పుడు ఏవైనా చచ్చిపోయినవి ఏమైనా ఉంటే అన్నీ బయటకు వచ్చేస్తాయి అన్నమాట. ఒకవేళ మీకు అలా దూకోకపోయినా ఏమీ పర్వాలేదు, కానీ వాళ్ళు ఇక్కడ ఇచ్చింది మాత్రం దూకోవాలి అన్నట్టుగా చెప్పాడనమాట. సో మంచిగా వర్క్ అవుతుంది నిజంగా. షాంపూ కూడా చాలా థిక్గా ఉంటుంది, ఇట్లా ఎంత ప్రెస్ చేసినా కూడా రాదనమాట. చాలా గట్టిగా ప్రెస్ చేయాలి. మంచిగా వర్క్ అవుతుంది నిజంగా. మీరు చెప్తే నమ్మరు కానీ ఇంత మంచి ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ అవుతుంది. దీని లింక్ కూడా నేను ఖచ్చితంగా కింద ఇచ్చింటాను, చూడండి. అలాగే షార్ట్స్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మంచిగా వర్క్ అవుతుంది అంటే చాలామందికి కూడా యూజ్ అవుతుంది కదా. పెయిన్లు చాలామంది పిల్లలకి పడుతూ ఉంటాయి. ఒక్కరికి ఇంట్లో ఉంటే చాలు, మొత్తం ఫ్యామిలీకే వచ్చేస్తాయి పెయిన్లు. సో ఆ సమస్య నుంచి ఇది పోగొట్టుతుంది మనల్ని. మంచి ప్రోడక్ట్ అవసరమైతే తీసుకోండి. సో ఈరోజు ఈ 3 అనమాట. నెక్స్ట్ రేపటి వీడియోలో ఇంకొన్ని ప్రోడక్ట్స్ రివ్యూ చేస్తానమాట. సో అన్ని లింక్స్ నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో పెట్టింటాను, లేదా కింద వీడియో కింద అయినా పెట్టింటాను, లేదా లింక్స్ కోసమని కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. సో ఇంతే, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. దీని బ్రాండ్ వచ్చేసి టీ ట్రీ షాంపూ. కావాలంటే మీరు రివ్యూస్ కూడా చెక్ చేసుకోండి. టీ ట్రీ షాంపూ అనమాట. రివ్యూ మన గూగుల్లో కొట్టినా, యూట్యూబ్లో కొట్టినా, ఇన్స్టాగ్రామ్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా వచ్చేస్తుంది అనమాట. ఇది మంచి పవర్ఫుల్ బ్రాండ్ అనమాట. నాకు అలటప్పదైతే కాదు, పవర్ఫుల్ బ్రాండే ఇది. సో దీని కాస్ట్ నాకు దగ్గర 400 చిల్లర అయితే పడింది. అది కూడా మీషోలో కాబట్టి 400 పడింది. అదే ఆన్లైన్లో మనకైతే 500 పడుతుంది అనమాట దగ్గర.
సో మంచి ప్రోడక్ట్ అవసరం ఉన్న వాళ్ళైతే తీసుకోండి. ఇంతే ఈ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ బాయ్.